ఫ్రీ బస్ పెట్టడం వల్ల బాగుంది. మా పిల్లలు కాలేజ్ చదువుతున్నారు, ఫ్రీకి వెళ్ళి రావడం వల్ల చాలా సంతోషంగా ఉందమ్మా. అంటే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు, కాలేజీకి వెళ్ళి ఆడపిల్లలు అందరికీ ఉపయోగపడుతుంది. ఎంతో మంది పేద పిల్లలకి ఉపయోగపడుతుంది. ఎప్పటి వరకు లేదు అసలు బస్ ఫ్రీ అన్నారు. ఈయన మాత్రం చాలా బాగా పెట్టారు, చాలా బాగా. అది మా లేడీస్ కి చాలా ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉంటుంది. మనీ అయితే సేవ్ అవుతుంది. పర్ డే కి నాకు 70-80 పడేది, మంత్ కంటే చాలా ఎక్కువ అది. సో చాలా తగ్గుతుంది. అనుకోను పాప నుంచి అంటే 500 ఖర్చు అయ్యేది, అది మనకు సేవ్ అయ్యింది. అప్పుడు మన శ్రీకాకుళం వస్తే ఒక మనిషికి 300 అయిపోయింది ఇటు నుంచి అటు నుంచి. అంటే ఓన్లీ బస్ కే. ఇప్పుడు మరి అది ఫ్రీ కదా, మా గురించి చేశారు చంద్రబాబు నాయుడు. గాజువాక నుంచి ఫ్రీ బస్ వచ్చారు, ఆధార్ కార్డు చూపించాలి అన్నమాట, డబ్బు తీసుకోవట్లేదు. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్రీగా వచ్చారు, మరి ఇక్కడ నుంచి ఫ్రీగా వెళ్తాం. ఇది వరకు చూసుకుంటే ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అని అన్నప్పుడు బస్ టికెట్స్ ఎంత అవుతాయి, ఇది చాలా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి వర్కింగ్ ఉమెన్స్ కైనా లేదా బయట వెళ్ళాలి అని అనుకున్నా ఎక్కడైనా కూడా ఈ పథకం ద్వారా చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు. అందరికీ చాలా యూస్ఫుల్ గా ఉందండి ఇది. ఫ్రీ బస్ ఎక్కి వస్తే అసలు ఖర్చు ఏమి లేకుండా బాగుంది. జర్నీ కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా వెళ్ళిపోతుంది. అనకాపల్లి నుంచి వైజాగ్ 55 రూపాయలండి. ఫ్రీ బస్ ఎక్కింగ్ గురించి ఫ్రీగా వచ్చాను, హ్యాపీగా అనిపిస్తుంది. అనకాపల్లి నుంచి జర్నీ చేస్తున్నాను, 100 రూపీస్ అవుతుంది. అది సేవ్ అవుతుంది నాకైతే ప్రెజెంట్. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు 200 ఖర్చు అయ్యేది ఇప్పుడు సులభంగా ఉందన్నమాట. వెళ్ళి వస్తున్నాం మరి ఫ్రీ వల్లే ఇప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. బస్కి వెళ్తే 250-300 అవుతుంది, కానీ ఇప్పుడు ఫ్రీగా వెళ్ళి వస్తున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఫ్రీ అంటే హ్యాపీయే కదా. ఎందుకంటే 150 రూపాయలు సేవ్ అవుతుంది. మాకైతే ఇప్పుడు 500 అయ్యేది, ఇప్పుడు అవి మాకు మిగులుతున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకైనా కొద్దిగా హెల్ప్ఫుల్ గా ఉంది. ఫ్రీగా వెళ్తున్నామండి, అది సంతోషం. చంద్రబాబు నాయుడుకి చాలా ధన్యవాదాలండి. చంద్రబాబు నాయుడుకి ఏ సీఎం కూడా ఇలా చేయలేదు. వ్యాపారాలు చేసుకున్నాను కాబట్టి రాటం పోవటం కదా అయ్యే డబ్బులు కట్టించి కడుపు నిండా వెళ్తున్నాం. రాటం పోవటం కూడా బాగా ఫ్రీగా ఉంది, చక్కగా ఉంది. ఈ ప్రజలు కూడా ఇబ్బంది లేదు. ఛార్జీ ఖర్చు లేకుండా ఆధార్ కార్డు మీద ఉచితంగా బాగానే ఉందండి. రోజు అమౌంట్ పెట్టి వెళ్ళాల్సి వస్తుంది కదా, ఈ రోజు నుంచి ఇంకా ఫ్రీ అంటే చాలా సంతోషంగా. మహిళలకు ఇది చాలా ఉపయోగం. ఇది డైలీ వర్కింగ్ ఉమెన్స్ కి అయితే గ్రేట్ ఆపర్చునిటీ. ఇది వాళ్ళ వచ్చే లిమిటెడ్ సాలరీని ఇది యూటిలైజ్ అయితే వాళ్ళకి. నేను మద్దతు వచ్చాము 200 సేవ్ అయింది. ఈ పథకం అనేది చాలా లేడీస్ కలిసి చాలా బాగుంది. ఈ ప్రభుత్వంలో ఈ విధంగా ఫ్రీ బస్సులు లేడీస్ కంటే చాలా హ్యాపీగా ఉంది. లేడీస్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తారు. వ్యాపారం అయినా ఉద్యోగం చేస్తున్నకైనా బాగుంటుంది కదా. డైలీ సర్వీస్ చేసిన వాళ్ళు బాగా పనికొస్తుంది. సేవే కదా అది. ఫ్రీ బస్ లేచండు, మా అన్ని మేలే చేస్తాడు. మాకు మొత్తం హ్యాపీగా ఉంటాం. అందరికీ యూస్ఫుల్ అవుతుంది. డే టు డే లైఫ్ డ్రైవర్ వెళ్తే వర్క్ చేస్తాను. నేను కూడా ఎంప్లాయీ వెళ్తూ ఉంటాను. నా డ్యూటీకి నేను మనకి ట్రావెలింగ్ చార్జెస్ మిగిలిపోయాయి కదా. ఫ్రీ బస్ రోజు వెళ్ళడానికి రావడానికి 80 రూపాయలు అయ్యేది. 80 రూపాయలు మిగలడం ద్వారా నాకు చాలా ఆనందంగా ఉంది.